మీ అందరికీ ఆల్రెడీ పరిచయం ఉంటుందామని అయినా ఒకసారి చెప్తాను. నేను ఉభయ గోదావరి ఎమ్మెల్సీ నుంచి అంటే మొక్కలపాటి సాధారణ అంటే నా ఓటర్స్ ఎవరంటే ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేట్లు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అది త్రోట్ 19 నియోజకవర్గాలు నేను ఉమ్మడి తూర్పుగోదావరి. ఉమ్మడి తూర్పు 19 నియోజకవర్గంలో కూడా నేను వీళ్ళందరికీ కరెక్టే. అంటే వీళ్ళెవరో ఎనానమస్ అవడం వల్ల ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు. యాక్చువల్లీ ఆ రోజు ఎనానమస్ కాకపోతే వీళ్ళందరూ ఓట్లు వేయాలి. వాళ్ళందరితో నేను ఎమ్మెల్సీగా నా నెగ్గాను. ఇది నామినేట్ కాదు, నా ఎలక్షన్లో పోటీ చేసి నామినేట్ వేసి నెగ్గాను. వీళ్ళందరూ నా వాటర్ కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీసీ కానీ, ఎంపీపీ కానీ. ఎక్కడ కౌన్సిల్లో ఉన్నా ఎక్కడన్నా కూడా ప్రతి మీటింగ్ కూడా నన్ను కాకేయాలి. నేను కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యుడు. నేను కూడా జనరల్గా ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ గారు ప్రకటించిన తర్వాత పార్టీ నాకు ఇక్కడ మా పక్క నియోజకవర్గం కాబట్టి మా పక్క నియోజకవర్గం గ్రామాలు, కొన్ని గ్రామాలు మా దగ్గర కలిసి ఉంటాయి, మా రెండు కాన్స్టిట్యూన్సీలు కలిపి ఉంటాయి కాబట్టి నన్ను కూడా ఇక్కడ సుబ్బారావు గారు వెనకాల ఉండి పార్టీ బాధ్యతలు చూడమన్నారు. సుబ్బారావు గారు వెనకాల ఉండి ఆ రకంగానే చూస్తూ ఉన్నాం. ఈవేళ సుబ్బారావు నెగ్గి ఈవేళ పోటీ చేయలేదు. సుబ్బారావు సుమారుగా ఈ టర్మ్తో 6 సార్లు 7వ సారి 6 సార్లు పోటీ చేశారు గడిచిన కాలంలో. 6 సార్లు పోయినప్పుడు ఆయన నా సొంత మేనత్త సుబ్బారావు భార్య. అయినా నేను ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే అలా వచ్చేవాడిని తప్ప ఎక్కువ తిరగలే. ఇప్పుడు ప్రత్యేకంగా తిరుగుతున్నాను ఏ ఎన్నికలు. ఎందుకంటే పార్టీ స్ట్రిక్ట్గా నన్ను ఆదేశించడం జరిగింది, బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సుబ్బారావుని ఎట్టి పరిస్థితుల్లో వెనకాల ఉండి పార్టీ బాధ్యతలన్నీ సరిపెట్టే బాధ్యతలు తీసుకుని చేయమని చెప్పారు. అలాగే ఇద్దరు నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను ఎవరన్నా మన దగ్గర ఉంటాను, నాకు రెస్పాండ్ అవుతాం చేస్తాను. ఇక్కడ రెస్పాండ్ చేస్తుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడతా నాకు అర్థం కాదు. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో ఇక స్థానిక విలేకరులుగా మీ అందరికీ అవగాహన ఉంది ఏం జరుగుతుందో, ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో తెలుసు, మీకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో తెలుసు. ఆ కార్యక్రమాల వల్ల ఇక్కడ పార్టీ ఏ రకంగా నష్టపోయిందో కూడా మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడదలుచుకోలే, మీ డెప్త్లో వెళ్ళదలుచుకోలే. కేవలం ఇవాళ ఇక్కడ పార్టీ నష్టపడిపోయిందంటే ఒకరిద్దరు స్వలాభం గురించి చేసిన కార్యక్రమాల వల్ల ఇక్కడ పార్టీ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను డెప్త్లో పోను, అసలు అయ్యేంటో మీ అందరికీ తెలుసు. కానీ ఈవేళ ఇక్కడికి వచ్చినప్పుడు 4 మండలాల కార్యకర్తలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సుబ్బారావు వెనకాల నడిపించే బాధ్యత నేను తీసుకున్నాను. నాకు అప్పచెప్పారు పార్టీ కూడా. అదే కార్యక్రమం నిమగ్నం ఉంది. ఆ రకంగానే ఎవరితోనో మాట్లాడతాను, ఎవరితోనో కోఆర్డినేట్ చేస్తాను. ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఇబ్బంది రిజాల్వ్ చేసి వాళ్ళు మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయలేదు చేస్తున్నారు. అలాగనే గడిచిన 4 మండలాల్లో కూడా సుబ్బారావుకి ఇన్ఛార్జ్ నుంచి తిరుగు ఆ రకంగా చేసుకుంటూ పోతాము. ఎక్కడా లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తాము? అన్ని దిక్కుల ప్రజాపతి ఉన్నారు, అన్ని దిక్కుల జడ్పీసీ ఉన్నారు, అన్ని దిక్కుల ఎంపీ ఉన్నారు. ఎక్కడా లేనిది ఓన్లీ ఈ ఒక్క టౌన్లో ఎందుకు వస్తాము? ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాత్రం వెరీ క్లియర్, ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అతను ఎవరైనా ఉన్నాయండి, పేదోడా, డబ్బున్నాడో, ఉద్యోగస్తున్నా ఏమీ లేదు. అన్యాయం జరిగింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉంటాడు అనంతబాబు. అందులో ఇలా పక్షాన్ని 1 సైడ్గా నిలబడతాం, అందులో డౌటే లేదు. ఆ అన్యాయాన్ని మేము ఏదైతే జరుగుతుందో కొన్ని మాకు తప్పు అనిపించిందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దాన్ని ప్యాచప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎవరిని అవమానపరదలుచుకోలే, ఎవరిని వాళ్ళు డిగ్రేడ్ చేయలే. అందరినీ ఎవరికైనా పెడుతూనే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి దాన్ని ప్యాచప్ చేసి దిశగా అడుగులు వేశాం. ప్రతిదీ సుబ్బారావుతో ఆలోచన చేసి సుబ్బారావు మేము ఒక నిర్ణయం తీసుకుని ఈ రకంగా చేస్తే పోతాం. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఉడుపుల సుబ్బారావు నెగ్గా. ఎందుకంటే ఈవేళ ఏ పరిస్థితిలో సుబ్బారావుకి టికెట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న పరిస్థితులు చూసి పార్టీ అన్నీ కూడా అవగాహన చేసుకుని కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని దానికి అనుగుణంగానే ఇవాళ సుబ్బారావుకి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే లేదు, ఎన్నో యాంగిల్లో నేను చూశాను. రకరకాల యాంగిల్లో చూసి పరిశీలన చేసిన తర్వాత సుబ్బారావు కరెక్ట్ క్యాండిడేట్ అని ఆయన అనౌన్స్ చేశారు.
ఆ నిర్ణయం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నా బాధ్యత. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నాకు జెండా ఎజెండా లక్ష్యం ఒకటే, ఏమీ లేదు. ఇక్కడ సుబ్బారావుని ఎమ్మెల్యేగా నెక్కించాలి, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. నాకు ఒకటే ఎజెండా లక్ష్యం కూడా. దానిలో నేను అది నెగ్గడానికి నేను చేయవలసిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతా, ప్రతి ఒక్కటే చేసుకుంటూ పోతా. కానీ కొంతమంది ఒకరిద్దరు వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆశించి పార్టీని చెడతెచ్చే పరిస్థితి ఉంటే చూస్తూ ఊరుకోలేం. అలాగని ఎవరిని మేము ఇంకో రకంగానో దాన్ని ప్యాచప్ చేయడం ప్రయత్నం చేస్తాం. ఇది తప్పు అని, ఇది ఎలా ఉద్యోగం చేయండి అని చెప్పడం. ఎంత ఘోరం అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే నేను కూడా చెప్పదలుచుకున్నా అందరికీ కూడా, ఇక్కడి నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ నుంచి ఇప్పటివరకు జరిగిన పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, ఈ వీడియో పత్రిక ముఖ్యంగా చెప్తా ఉన్నా. ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి వచ్చి ఆడి తలలో వాడు ఇల్లు కట్టుకుని కావాలంటే వ్యయ ప్రయాసలు పడాలి. ఎవరికో ధనం పెట్టుకోవాలి, ఎవరికో ఏదో చేయాలి. ఎంత గౌరవం అండి. ఎక్కడున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పాలన అందించామని అహర్నిశలు తప్పిస్తా ఆరాటపడతా ఆయన నాయకులు ఉంటే ఆయన బొమ్మ పెట్టుకుని ఆయన పార్టీ పేరు చెప్పి మనం నీకు తీయాలా, మన స్వప్రయోజనాలను పార్టీని తాకలు పెడతా ఉంటే ఎక్కడ పోతున్నాం మనం? ఇవాళ నేను చెప్తా ఉన్నా పత్రికా ముఖంగా, ఇక నుంచి అలా ఎప్పుడు జరగవు. ఎవరు కూడా మున్సిపాలిటీలో ఎవరన్నా కానీ ఏదన్నా పని గురించి వాళ్ళ ప్రభుత్వాన్ని కట్టి తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరు కట్టిన అవసరం లే, ఎవరికి కూడా ఇచ్చుకోని అవసరం లే. ఇచ్చుంటే అక్కడ వెంటనే మా స్థానిక కౌన్సిలర్ చెప్పండి, వెంటనే మాకు చెప్తారు, వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తాం, అందులో డౌటే లేదు. ఒక మున్సిపాలిటీకు దానికి అప్రూవల్ తీసుకోవాలన్నా, అలాగే ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలన్నా, లేదా ఒక పనులు కట్టాలన్నా, అలాగే ఏదన్నా సాల్వెన్సీ కావాలన్నా, ఏం కావాలన్నా ఎక్కడ కూడా ఎవరికి కూడా అక్కడ గవర్నమెంట్ కట్టి తప్ప ఒక్క రూపాయి ఎవరికి ఇదివరకు ఇవ్వాలంటుందిలే. ఏదైనా అలాగే ఎవరన్నా అడిగి ఉంటుంటే వెంటనే సంబంధిత కౌన్సిలర్ చెప్పండి, మా కౌన్సిలర్ వెంటనే వాళ్ళ పరిశుద్ధి చేస్తారు, లేదంటే వెంటనే మా దృష్టి తీసుకొస్తారు, వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎక్కించారు, వ్యక్తులను ఎక్కించలేదు. ఇక్కడ ఈ టౌన్లో వ్యక్తులను చూసి ఓటేలే, పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పార్టీని చూసే పదవులు వచ్చినాయి. ఈవేళ ఆ వ్యక్తుల ప్రభావం లేదు ఇక్కడే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మొన్న జరిగిన స్థానిక ఎన్నికలు అంటే మీ అందరికీ తెలుసు, స్థానిక ఎన్నికల్లో కేవలం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింబల్. ఆ దాని మీదే మనం అయ్యా ఉన్న విషయాన్ని మనం గుర్తెరగాలి, ఖచ్చితంగా గుర్తెరగాలి. అలాగే ఈవేళ పార్టీ ఇచ్చింది పదవులు, పార్టీ ద్వారా నెగ్గాం మనం. మరి పార్టీలు రిజైన్ చేసినప్పుడు పార్టీ ద్వారా వచ్చిన పదవి ఏం చేయాలి? అది కూడా ఆలోచన చేసుకోమని అంటా ఉన్నాం. వాళ్ళ విజ్ఞత వదిలేమంటున్నా. చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ మీద నెగ్గాం మనం, ఎవరు ఫోటో పెట్టుకుని నెగ్గాం, అది తెలుసుకోవాలి. ఇవే అంటే కూడా మేము ఆయన సేవలు ఉపయోగించుకుందామని చూస్తాం, ఖచ్చితంగా ఉపయోగించుకుందామని అలాగని మరీ అందరినీ బ్లాక్మెయిల్ చేద్దాం, స్వప్రయోజనాలు పోయి ఆ స్వప్రయోజనాలకి ఆటంకం కలిగిస్తే మరి ఇబ్బంది పెడదామంటే అయినా చిన్న ఆయన ఏం కాదు. ఇవాళ ఏదో పదవి లేకపోవచ్చు, లేకపోతే ఓ సంవత్సరం టర్మ్ ఇంట్లో కూర్చుండొచ్చు. రాజకీయంగా అపారమైన గౌరవం ఉన్నాయన. 30 సంవత్సరాలు రాజకీయం చేశారు, 6 సంవత్సరాలు పోటీ చేసి 6 సార్లు పోటీ చేశారు. 2 నెగ్గచ్చు, ఓడచ్చు. నెగ్గినా ఓడినా వరుపుడు సుబ్బారావుగా ఆయనకుండే ముద్ర ఆయనకుంది. నేను చెప్పనవసరం, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఆయన అది కోరుకుంటూ ఉన్నారు, నాలాగా ఉండాలి ప్రతి ఒక్కరు, నాలాగా పాలన అందియాలి, నాలా 10 మందికి మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నారు. సుబ్బారావు కోరుకుంటూ ఉన్నారు. దానికి కొంతమంది ఇబ్బంది పడితే మేమేమీ చేయలేము. అలాగే ఈవేళ
సుబ్బారావు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం రూపురేఖలే మారిపోయి రాబోయే ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు. ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కూడా ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. అది వరుపుడు సుబ్బారావు గెలుపు. వరుపుడు సుబ్బారావు ఎమ్మెల్యే గెలిపించే దిశగా ఖచ్చితంగా 2020 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు గడ్డ మీద వైఎస్ఆర్ జెండా ఎగరేసి సుబ్బారావు గారిని ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీగా వెళ్ళే దిశగా ఇక్కడ అందరూ కూడా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా నేను ఒక కార్యకర్తగా ఆయన సుబ్బారావు బంధువుగా ఖచ్చితంగా నేను